తెలంగాణ రాజకీయాలు పార్లమెంట్ ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో చవిచూసిన పరాభవాన్ని లోక్సభ ఎన్నికల ఫలితాల్లో భర్తీ చేసేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తుగడలపై సొంత క్యాడర్లోనే విమర్శలు వ్యక్తమవుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి సర్కార్ను ఇరకాటంలో నెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలపై గులాబీ పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచాలని భావిస్తున్న బీఆర్ఎస్ నేతలు దళిత బంధు స్కీమ్ను అమలు డిమాండ్ను తెరమీదకు తీసుకువస్తోంది. ఈ క్రమంలో పలువురు దళితులు కలెక్టరేట్ల ముందు బైఠాయించి ధర్నా చేయగా వీరిని వెనుక నుండి ప్రోత్సహిస్తుంది గులాబీ నేతలే అనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే దళిత బంధు విషయంలో బీఆర్ఎస్ నేతల వైఖరిపై క్యాడర్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ స్కీమ్ వల్ల అతి కొద్ది మందికే పెద్ద మొత్తంలో ప్రభుత్వ చేయూత లభిస్తుందని, దీనివల్ల మిగతా దళితుల నుంచి వ్యతిరేకతను అసెంబ్లీ ఎన్నికల్లోనే చవి చూశామని, అందువల్ల ఈ పథకం ప్రస్తావన ఇకనైనా ఆపడం మంచిదనే టాక్ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రస్తావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహాలక్ష్మి స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ పథకం విషయంలోనూ బీఆర్ఎస్ నేతల తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకంలోని లోటుపాట్లను ఎత్తి చూపకుండా ఈ పథకాన్ని తీసుకురావడమే తప్పు అన్నట్లుగా పార్టీ నేతలు విమర్శలు చేస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. పథకంలోని లోటుపాట్లపై పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన ప్రతిపక్షం అనవసరంగా విమర్శలకు పోయి రేవంత్ రెడ్డికి అస్త్రాలు ఇస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఓటమికి తమ తప్పిదాలే కారణమని అంగీకరించేందుకు పూటకో మాట మాట్లాడిన పార్టీ అధిష్టానం పథకాలపై విమర్శల విషయంలోనూ అత్యుత్సాహానికి వెళితే పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీకి నష్టం తప్పదనే హెచ్చరికలు గులాబీ పార్టీ మద్దతుదారులే ఇస్తుండటం గమనార్హం.